సార్ బొబ్బిలో ఓ ప్రాబ్లం సార్. వన్ మిస్టర్ సింగన పాత్రుడు, అదే సార్ అన్నం ఫైనాన్స్ కంపెనీ ఓనర్, అతన్ని నడి రోడ్లో ఒక అబ్బాయి కొట్టిన వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ అయింది సార్. సింగన్నని ఒక పిల్లాడు కొట్టాడా? ఏది చూపించు. ఈ అబ్బాయిని అరెస్ట్ చేశారా? ఎవరు కంప్లైంట్ ఇవ్వనందువల్ల ఇంకా అరెస్ట్ చేయలేదు సార్. కంప్లైంట్ ఇవ్వలేదా? లెట్స్ మూవ్. ఏం చేస్తున్నారయ్యా? ట్రీట్మెంట్ అయి నిద్రపోతున్నారు సార్. ఆయన నిద్రపోతాడు, ఆయన తన్నులు తిన్నది లోకం అంతా నిద్రపోకుండా చూస్తూ ఉంటుంది. ఏమంటున్నారు సార్? ఎవడో ఈయన కొట్టింది వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడయ్యా. ఇవ్వయ్యా చూడు, ఒకే రోజులో 4 లక్షల మంది చూశారు. వాళ్ళలో 80,000 మంది ఆ వీడియోని లైక్ చేశారు. ఊరికి అరవకండి సార్, ఇప్పుడు ఏం చేయాలో అది చెప్పండి సార్. పాస్వర్డ్ తెలిస్తేనే రిమూవ్ చేయగలవు. సీమై రియల్ హీరో అని రాస్తుంది. దీన్ని అప్లోడ్ చేసింది ఓ అమ్మాయి కూడా కావచ్చు. ఐపీ అడ్రస్ ద్వారా అరగంటలో ఆ అమ్మాయి అడ్రస్ కనిపెట్టి చెప్తాను. వదిలేయకండి రా. అలాగే సార్. ఈ వీడియోలో ఉంది మీరేనా? సార్ ఇన్నాళ్ళు నీకోసమే వెతుకుతున్నానయ్యా. నాతో ఎటువంటి సంబంధం లేకపోయినా నా ప్రాణాలు కాపాడటం కోసం దేని గురించి దిగులు పడకుండా 10 మందిని ఎదిరించి పోరాడావు చూడు. యువర్ రియలీ గ్రేట్. చిన్న వయసులో ఈ ఉద్యోగంలో చేరినప్పుడు ప్రాణాల గురించి దిగులు పడలేదు. కానీ నాకు పెళ్ళైన తర్వాత ఈ ఉద్యోగం కోసం దేనైనా కోల్పోవచ్చు, నా ప్రాణాలు మాత్రం కోల్పోకూడదు అనుకున్నాను. నాకు సంతాన భాగ్యం లేదయ్యా. నా భార్య నాకు సర్వస్వం. నువ్వు నా ప్రాణాలు మాత్రమే కాదు, నా వైఫ్ అనాథ కాకుండా కూడా కాపాడావు. సార్ నీకు ఆ సింగన్న పాత్రుడికి ఏంట్రా ప్రాబ్లం? కేశవా సార్. నేను చెప్పేది అలాగే కంప్లైంట్గా రాయి. ఓకే సార్. విశాఖపట్నం జిల్లా తోటపల్లి గ్రామానికి చెందిన వాసు అనే నన్ను శ్రీ సింగన్న పాత్రుడు అతని అనుచరులు హత్య చేసే ఉద్దేశంతో నా మీద అతి కిరాతకంగా దాడి చేయగా వేరే దారి లేక ఆత్మరక్షణ కోసం వాళ్లపై తిరిగి దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావున వారిపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. హాయ్ వాసు. నేను బస్సులో వెళ్తున్నాను, వీడియో తీసావా? అవును, నీకెలా తెలుసు? అదే యూట్యూబ్ లో పెట్టావుగా. నేను యూట్యూబ్ లో పెట్టలేదు. మరి అదే వెళ్ళి అప్లోడ్ అయిందా? వాసు, డూ యు థింక్ ఐమ్ ఎ చైల్డ్? అయితే ఎవరు పెట్టారు? నేను నా ఫ్రెండ్ రమ్యకి పంపాను. ఒకవేళ తను అప్లోడ్ చేసి ఉంటుందేమో. ఇప్పుడు వెంటనే తన్ని కాన్ఫరెన్స్ కాల్ లో పెడతాను. జస్ట్ వెయిట్ ఆన్ ద లైన్. ఎవరు? అసలు ఎవరు నువ్వు? చెప్పవే. మొబైల్ కెమెరా ఉంటే నువ్వు దేన్నైనా వీడియో తీస్తావా? నేను చెప్పేది వినండి సార్. నా ఫ్రెండ్ దివ్యనే ఆ వీడియో తీసింది. ముందు ఆ అమ్మాయి దగ్గర నుంచి పాస్వర్డ్ తెలుసుకోండి. సార్, వీడియోని అప్లోడ్ చేసింది మాత్రమే తను. తీసింది వాడిని లవ్ చేసే అమ్మాయట. దాన్ని ఇప్పుడే పట్టుకుంటాం. ఇంకొక నిమిషం కూడా అక్కడ ఉండకు. అమ్మ నాన్నతో వెంటనే గ్రీన్ పార్క్ వెళ్ళిపో. చెప్పింది చెయ్యి. మా బొబ్బిల్ నుంచి ఇంత తొందరగా వచ్చేసావు? కార్లో వచ్చావా, ఫ్లైట్ లో వచ్చావా? అమ్మా, సిచ్యువేషన్ తెలియకుండా ప్లీజ్. సార్, ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉండకండి. కొద్ది రోజులు మా ఫ్రెండ్ ఇంట్లో ఉండండి. మ్యాటర్ కొంచెం సీరియస్గా ఉంది. పదండి. వాసు, ఐఎమ్ వెరీ హ్యాపీ టు గివ్ యూ మై డాటర్. థ్యాంక్ యూ సార్. వెళ్దాం రండి సార్. వెళ్దామా? ఐమ్ సారీ వాసు, నా వల్లేగా ఇన్ని ఇబ్బందులు. ఐ లవ్ యూ. వాసు, ఆ వీడియోని చాలా మంది చూసుంటారు. ఎందుకైనా కొంచెం జాగ్రత్తగా ఉండు బాబు.
क्या हुआ बेटा? ఏ వీడియో देखो మా అన్నయ్య అంతమందిని నడి రోడ్లో కొడుతుండగా మీరు ధైర్యంగా వీడియోలో తీయగలిగారు? అయ్యో ఇదే ఉంది. ఒకరోజు థియేటర్లో 10 మంది బిహారీని దుమ్ము దులిపేశాడు. దానికేమంటావు? మా అన్నయ్య మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? ఫ్రెండా? మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. లవ్వా? మా అన్నయ్య అలాంటి పనులు చేయడు. లేదు 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 ఏంటి లేదు? లేదే లేదు లవ్వా? వాసున? ఛాన్సే లేదు. మా వాసు గురించి మాకు తెలుసు. వాడు అలాంటి పనులు చేయడు. ఏ మణి వాసు వచ్చేసాడు. తనతోనే చెప్పిస్తాను. మీరందరూ వెళ్ళండి. వెళ్ళి దాక్కోండి. రే బంటోడా హాయ్ వాసు. హాయ్ నేను నిన్న ఒక విషయం అడగాలి. అడుగు. మన ఎన్నాళ్ళ నుంచి లవ్ చేసుకుంటున్నావు? నీకు గుర్తుందా? చిక్కాడ్రా. అది మనం లవ్ చేసుకుంటున్నామా? ఏంటి దివ్య? ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. నీ మనసులో లవ్ అనే ఆలోచన ఎలా వచ్చింది? లవంగాని మార్కెట్లో కొనొచ్చు, కానీ లవ్ ని కొనగలమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా నయం, నీ మాటలు ఎవరు వినలేదు. వినుంటే కుటుంబ గౌరవం గంగా పాలై ఉండేదమ్మా. గంగా పాలా? చెడిపోయి ఉండేది అన్నాను. ఆవు పాలు బర్రి పాలు ఓకే, అదేంట్రా గంగా పాలు? ఐఎమ్ సారీ దివ్య, వాసు మా పిన్ని వాళ్ళు ఒప్పుకుంటే నేను లవ్ చేయలేదు. బాగా ఏమారిపోయారా? పిన్ని? మా అన్నయ్య గురించి మాకు తెలీదా? అందరూ ఇక్కడే ఉన్నారా? స్వాతి నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా? నేను అప్పుడే చెప్పాను కదా వాసు అలాంటి పనులు చేయడని. కరెక్ట్ గా చెప్పేవు పిన్ని. అయినా ఈ పిల్ల ఏదో ఆగదాయిగా ఐ లవ్ యూ చెప్పేసింది. మనం వద్దని చెప్పేయచ్చు, కానీ ఆ పిల్ల మనసు బాధపడుతుంది కదా. దానికే చేయమంటావు? ఏయ్, పిన్నికి ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ పిన్ని. కాదు కాదు, ఐ లవ్ హిమ్ పిన్ని. ఓ చూసావా, పిన్ని ఓకే చెప్పేసింది. అదే పెద్ద మనుషుల లక్షణం. అమ్మ ఎప్పుడు ఓకే అంది? చూసావా, చెల్లాయి కూడా ఓకే అనేసింది. నేను ఇప్పుడు ఓకే అన్నాను. అందుకని ఐ లవ్ యూ. వెళ్ళు, ఇక్కడ ఉండకు, వెళ్ళు. ఉంటే అయిపోతా. పిన్ని మీరెందుకు డల్గా ఉన్నారు? కానీ దివ్య హ్యాపీ పిన్ని. నేను వెళ్ళొస్తాను, వస్తాను. బాయ్. రా రారా. ఏడీఎస్పీ శివరాం నాయక్ నా పర్మిషన్ లేకుండా నన్ను పరామర్శించడానికి వచ్చారా? నీకు యాపిల్ హార్లిక్స్ కొనిచ్చి కుశల ప్రశ్నలు వేయడానికి రాలేదు. 4 రోజుల ముందు బొబ్బిలి టౌన్లో నువ్వు ఒక అబ్బాయిని చంపడానికి ప్రయత్నించావంట కదా. నీకు వాడికి ఏమిటి పగ? క్యాష్ తీసుకున్నావా? టెక్స్టైల్ ఫ్యాక్టరీ నుంచి బట్టలు ఇచ్చారా? నన్ను నడి రోడ్లో పెట్టి కొట్టాడు. 5,000 మంది ప్రత్యక్షంగా చూశారు, 5 లక్షల మంది కంప్యూటర్లో చూశారు. నువ్వేమిటంటే అంటే మరి ఏం పీకడానికి నా కంప్లైంట్ ఇవ్వకుండా బెడ్ మీద పడుకున్నా? పర్సనల్ గానే తేల్చుకుందామని డిసైడ్ అయిపోయారు. సెక్షన్ 103 బొక్కలో దోసి మక్కలు కొడతా. ఆ అబ్బాయికి ఏదన్నా జరగకూడదు జరిగిందో డబ్బులు ఇచ్చాడని అడిగావు కదా, నాకు ప్రాణాలు ఇచ్చాడు ఆ అబ్బాయి. అన్నా కావాలంటే డాక్టర్ ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారన్నా. మీ ఇంటికెళ్ళి పెళ్ళాం చేతులతో తిని తొంగమంటావా? కాండ్రించి ఉమ్మేస్తుందిరా. వాడి అంతు చూసే వరకు ఇక్కడే ఉంటాను.